వేసి బాగా కోడు కొట్టు పెట్టేది. పెట్టి నేను కావోయే ఎమ్మెల్యే అని ఇట్లా గల్లా ఎగరేసుకుంటుంది. సరే అదే కోరికగా తల్లిగా నన్ను ఎప్పుడు అట్లా నీకు ఆ మాట రావద్దు, నువ్వు కావోయే ఎమ్మెల్యే చదువుకుంటున్నాను. నేను తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయిపోయింది. సరే ఆయన కోరికతో ఒక తల్లిగా మనం కూడా ప్రజలలో మాకున్నది ఏముంది, నా కొడుక ప్రజల కోసం ప్రాణం ఇచ్చాము. మనం కూడా ప్రజలకు సేవ చేయడానికైనా ఆయన ఆశయ సాధన కోసమని సార్ని అడగడం జరిగింది. ఇంకా ఇంతకుముందు మా కాన్ఫరెన్స్లో ఇవ్వమని అన్నాను. అతను సుధాకర్. ఇప్పుడు మీరు 1500 మంది ఆత్మ బలిదానాల తరపున మీరు ఒక్కరు నిలబడ్డారు. ఇప్పుడు మరి మీ ప్రజలు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేశారు? ప్రజలలో మాత్రం బాగా అభిమానం. ఎందుకంటే పోరాడి ఒక ప్రాణాన్ని ఇచ్చి తెలంగాణ వచ్చింది. ఇవాళ నాయకులది స్వార్థపూరం కోసం చేస్తారు. మీకు మాత్రం ఒక అమరవీరు తల్లిగా మేము ఓటు వేయకుంటే కన్న తల్లి కూడా అన్యాయం చేసుకోలేము. మీకు అని విద్యార్థులు అంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఎంతోమంది మా పిల్లలు ఉదయం పోయి సాయంత్రం దాకా కూడా కొడుకున్న తల్లి అయినా ఒక బీసీ మహిళవు మీలాంటి లేని వాళ్ళకు ఓటేస్తేనే మా ప్రజలకు బాగుంటాయి. ఉన్నోళ్ళకి ఓటేస్తే ఏం కూడా అనుకోండి ఎలక్షన్లకు కానీ సార్ కానీ మళ్ళీ తర్వాత కానీ చాలా ప్రజలలో అభిమానం వచ్చేసింది. మరి మీకు ప్రత్యర్థిగా చాలా బలమైన వ్యక్తి, డబ్బున్న వ్యక్తి, అతన్ని ఎట్లా ఎదుర్కొంటున్నారు? డబ్బు ఉండొచ్చు సార్, డబ్బు ఉంటుంది. ఒకప్పుడు డబ్బు పనిచేయదు. ఇప్పుడు ప్రజలు ముఖ్యం, పైస అయితే ముఖ్యం కాదు కదా. పైస ఏదైనా ప్రజలతో ఉంటుంది కదా, పైసతో ఉంటుంది కదా. అట్లా ప్రజలలో అయితే అభిమానం ఉన్నది కాబట్టి ప్రజలందరూ కలిసి కూడా ఎదుర్కొనే అంత శక్తి ఇప్పుడు ప్రజలలో వచ్చింది. వచ్చింది ప్రజల మద్దతు మీకు ప్రజల మద్దతు. ఇప్పుడు ఇక్కడ మనకు బేసిక్గా లోకల్ సమస్యలు అనేటివి కూడా ఏమైనా రైస్ చేస్తున్నారా? ఇక్కడ తెలంగాణ ఇప్పుడు మనకు దాదాపు ఇది ఒక 2-3 కిలోమీటర్లు అయితే ఆంధ్ర బార్డర్. ఇది సీమాంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండే ప్రదేశం ఇది. మరి వాళ్ళు కూడా ఈ విషయంకి కనెక్ట్. నాకు ఆంధ్ర వాళ్ళే ఫోన్ చేస్తున్నాను. ఆంధ్ర అంటే ఇక్కడ ఉన్న సెటిలైట్స్ ఫోన్ చేస్తున్నారు, గుంటూరు నుంచి కూడా ఫోన్ చేస్తారు. అమ్మ నువ్వు రావడం మంచిది, మా బంధువులు ఉన్నా నీకే ఓటేయమని చెప్తాము. మాది ఆంధ్ర, మేము ఆంధ్ర వాళ్ళమే. మా వాళ్ళు కూడా అక్కడ సెటిలైట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మేము ఫోన్లు చేసి చెప్తున్నాం నీకే ఓటేయమని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. మేము కూడా ఇక్కడికి వచ్చింది ఒకే ఒక విషయము, మీరు ఒక శ్రీకాంత్చారి తల్లిగా కాకుండా 1500 మంది ఎవరైతే ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళందరి తరఫున మీరు ప్రతినిధిగా పోటీ చేస్తున్నారని మనం ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నాం. లేదన్నా